మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, ఏంటి రెడ్ బుక్ లో మీ పేరు కూడా ఉందంట? జనసేన పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో చెప్తున్నారు. నెక్స్ట్ కారుమూరి వెంకటరెడ్డి కూడా ప్రముఖంగా పేరుంది. ఈయన డిబేట్లలో జనసేన గురించి, పవన్ కళ్యాణ్ గురించి చాలా గట్టిగా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మీ పేరు కూడా రెడ్ బుక్ లో ఉందంట. జనసేన పార్టీకి సంబంధించిన ఛానల్ వాళ్ళే చెప్తున్నారు. రెడీనా మరి అయితే మీరు కూడా? రామ్నాథ్ అన్న, ముందుగా మీకు ఏపీ ప్రైడ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి మాజీ ఎమ్మెల్యేలు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తల దాకా, ఈవెన్ మీరు అన్నట్టుగా అధికార ప్రతినిధులు, లేదంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి దాకా రెడ్ బుక్ లో పేర్లు ఉంటాయి. ఎందుకంటే ఆ రెడ్ బుక్ లో వాళ్ళు కొన్ని వేల మంది పేర్లు రాసామని సాక్షాత్తు లోకేష్ చెప్పాడు. చాలా రాస్తున్నా, రెడ్ బుక్ 1, 2, 3 ఇవన్నీ పార్టీలో వైజ్ గా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తా అని చెప్పి. సో దానికైతే మేము ఎక్కడ భయపట్ల. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కేసులు కొత్త కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మాకు పోరాటాలు, అసలు మేము పోరాటాల నుంచే మా పార్టీ వచ్చింది. మేము కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఆ పార్టీని వ్యతిరేకించి మేము బయటకు వచ్చి మా నాయకుడే 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చారు. సో దాని గురించి అసలు ఎక్కడ ఆలోచన లేదు. అరెస్ట్ చేస్తే జైలుకు పోతాం, తర్వాత కొన్ని రోజుల తర్వాత బెయిల్ వస్తుంది, మళ్ళీ వస్తాం, మళ్ళీ అరెస్ట్ చేస్తే మళ్ళీ పోతాం, మళ్ళీ వస్తాం. కాకపోతే మేము ఇంటర్వ్యూలు కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి వచ్చింది. అంతమించి ఏం లేదు. ఆల్రెడీ మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నాం, దాంట్లో అయితే నో డౌట్. నాగబాబు గారికి కూడా మీ మీద ఏదో కోపం ఉందంట. మరి ఆయన చెప్తున్నారు పేరు ఎందుకు కానీ. నాగబాబు గారికి కూడా మీ మీద అంత ప్రత్యేకంగా కోపం ఉండడానికి కారణం ఏంటి రెడ్డి గారు? తెలియదండి, మరి ఎందుకుందని నాకు తెలియదు. ఎందుకంటే నాకెవరు జనసేన నాయకులతో ఎవరితో కాంటాక్ట్లు లేవు. ఈవెన్ టీవీ డిబేట్ లోకి వచ్చే వాళ్ళు కూడా ఎక్కడో జూమ్ లో ఉంటారు. ఈవెన్ స్టూడియోలకు కూడా వచ్చే పరిస్థితి కాదు. ఎందుకంటే మీకు తెలిసి కోవిడ్ తర్వాత సిస్టమ్ అంతా మారి ఉంది. కానీ విధంగా స్టూడియోకి ఎట్లా వచ్చుంటే ఏదన్నా కనీసం పరిచయం అన్నా ఉండేది, ముఖ పరిచయం అనుకోవడానికి కూడా నాకు అలా జనసేనకు సంబంధించింది ఎవరిది లేదు. నేనైతే పవన్ కళ్యాణ్ మీద అగ్రెసివ్గా వెళ్ళిన మాట వాస్తవమే, వెళ్తాను కూడా. కేసులు పెట్టినది ఎక్కడ ఆగేది లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేస్తున్నది ఒక నీచమైన రాజకీయం. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అసలు రాజకీయాలకే పనికిరాడు. జనసేన పార్టీ అనేది ఒక నీచమైనటువంటి రాజకీయ పార్టీ. అలాంటి రాజకీయ పార్టీ ఈ భారతదేశంలో ఉంటే ఈ భారతదేశానికి అప్రతిష్ట, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే అలాంటి నీచమైనటువంటి పార్టీ మీద ఖచ్చితంగా పదునైన భాషలోనే విమర్శలు చేస్తాం. అంతే తప్ప నేనేమి వాళ్ళని అమ్మనా బూతులు చెప్పులు తీసుకొని అంతానో, పేకల బిసికి చంపేస్తానో, నేనేం పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి భాష నేను ఎప్పుడు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ లాగా నోరు తెరిస్తే నేను ఏ రోజు బూతులు ఏం మాట్లాడలేదు కదా. నేను పద్ధతిగానే కౌంటర్ చేశా. సో దాంట్లో నాగబాబు గారిని కూడా పద్ధతిగానే విమర్శ చేశాం. మీ స్థాయి ఏంది? ఇప్పుడు వరకు మీరు ఎమ్మెల్యే కూడా కాదు, మీలాంటి వాళ్ళకి మంత్రి పదవి ఏంది? మీలాంటి వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే ఇంకెందుకు హైపర్ అది ఒకటే ఖాళీగా ఉన్నాడు ప్రచారం చేసిన వాళ్ళు. ఆయనకు కూడా ఒక ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చేయండి. లేదా ఒకే కుటుంబంలో మీరు పదవులు వద్దన్నారు, మరి అన్నదమ్ములకి ఎట్లా మంత్రి పదవులు వస్తాయి? డెఫినెట్ గా లాజికల్ గానే అడుగుతాం. దాంట్లో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగింది, ఎట్లాంటి అరెస్ట్ చేస్తాం అని మీరు పోసాని కృష్ణపల్లి గారు అరెస్ట్ చూస్తే కనపడుతుంది కదా. ఏముంది, నంది అవార్డుల మీద ఆయన ఎప్పుడో కామెంట్ చేస్తే ఇప్పుడు జనసేన నాయకుడు మనోభావాలు దెబ్బతిన్నాయంట. సో ఇప్పుడు అందుకని కేసు పెట్టి అరెస్ట్ చేశారు. సో వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే ఏ విధంగా చేస్తారు. సో దానికైతే ప్రిపేర్ అయి ఉన్నాం. దాని గురించి అసలు ఆలోచనే లేదు. అరెస్ట్ చేస్తే చేసుకోమంటే దాని గురించి అసలు థింక్ చేసేటటువంటి కూడా లేదు. ఎప్పుడు వచ్చినా వెల్కమ్. అది మాత్రం చాలా కొద్దిగా ఇబ్బంది. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం మాట్లాడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి? అదేంటి వర్గాల మధ్య విభేదాలు రావడం ఏంటి? వస్తే అప్పుడే రావాలి కదా, మాట్లాడినప్పుడే తీసుకెళ్లి లోపలేశారు. నిన్న నాదెండ్ల మనోహర్ గారి వ్యాఖ్యలు కూడా చూసినట్టున్నారు మీరు. ఆయన దువ్వాడ శ్రీనివాస్ గురించి ఆయన పేరు తప్పనిసరిగా ఉండాలని మాట్లాడారు. అంటే ఒకటి అనిపించింది, ఈ రాష్ట్రంలో ఏది హత్యలు, మానభంగాలు ఇవన్నీ ఇంత ఘోరమైన నేరాలు చేసే వాళ్ళకంటే ఎక్కువ రాజకీయంగా సోషల్ మీడియా వాళ్ళ అరెస్టులు ఎక్కువ ఉన్నాయని అనిపించింది. సార్ ఒకటే ఎగ్జాంపుల్ సార్, కిరణ్ రాయల్ మొన్న మనం వచ్చి చూసాం. డైరెక్ట్ గా నేను నిన్ను చంపేస్తాను, నువ్వు వెళ్ళి ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళైనా కంప్లైంట్ చేసుకో, 40 రోజుల్లో బెయిల్ మీద బయటకు వస్తాను, నేను 400 మంది అమ్మాయిలతో తిరుగుతున్నాను, సో నేను అట్లానే అమ్మాయిల అమ్మటి తిరుగుతా అని చెప్పి ఇంత బహిరంగంగా మాట్లాడి ఒకరిని చంపేస్తానంటే ఇప్పుడు వరకు కిరణ్ రాయల్ అరెస్ట్ లేదు. కానీ ఎవరో తిట్టారంట, అది ఎప్పుడో ఏదో విమర్శించారంట. నంది అవార్డులకి అమ్మ అవార్డులు అన్నందుకు పోసాని మీద కేసు పెట్టారు సార్. పోసాని మీద కేసు పెట్టారు రామ్నాథ్ గారు. మరి నంది అవార్డుని సైకిల్ అవార్డులు అన్న బండ్ల గణేష్ మీద ఎందుకు పెట్టలా? నంది అవార్డుని సైకిల్ అవార్డులు అన్నాడు, మరి దాని మీద కూడా పెట్టాలి కదా. భారతరత్న అనేది నా కాలిగోటుతో సమానం, నా చెప్పులతో సమానం అన్నాడు ఎవరు? బాలకృష్ణ. మరి వాళ్ళ మీద కదా కేసులు పెట్టాల్సింది. ఏది అవార్డుల అంశాలు నేను ఎత్తుతున్నా, వేరే అంశాలన్నీ ఇంకా చాలా మనం మాట్లాడాలి. మరి వాళ్ళకు ఒక న్యాయం, వీళ్ళకు ఒక న్యాయం ఉండదు. అంటే వాళ్ళు క్లియర్ గా వాళ్ళు ఏదైనా తిట్టొచ్చు, ఏదైనా వాళ్ళ నాయకులు బహిరంగంగానే అత్యాచారాలు చేయొచ్చు, హత్యలు చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, లేదంటే బహిరంగంగానే చంపేస్తామని బెదిరించవచ్చు, బహిరంగానే వెళ్ళి కూల్ చేయొచ్చు. ఎందుకు సార్ మొన్నటికి రామ్నాథ్ గారు తిరుపతిలో ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టులో కేసు వేశారు, కేసు నడుస్తా ఉంది.
అవును. తిరుపతిలో కార్పొరేటర్లు ఏదైతే మా ఎంపీ, అదే విధంగా మేయరు, ఒక బీసీ మేయరు, ఎస్సీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఉన్నటువంటి బస్సుని తెలుగుదేశం నాయకుడు వచ్చి డైరెక్ట్ గా బస్సు అద్దాల పగలగొట్టి మహిళల్ని అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడి వాళ్ళందరినీ లాక్కొని వెళ్ళి కిడ్నాప్ చేస్తే పోలీసులు కేసు నమోదు చేస్తే ఏం చెప్పారు? ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చాడంట బస్సు అద్దాలు ధ్వంసమని అని. సిఏ రాజశేఖరం ఎవరు ఉన్నారు, ఆయన కంప్లైంట్ కడతా ఏదో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని పెట్టారు. వీడియో గుర్తు తెలియని ఆధారాలను వ్యక్తులు. వీడియో ఆధారాలను వీడియో స్పష్టంగా ఉన్నా ఉంది, కూడా వీడియో ఉంది, ఫొటోస్ ఉన్నాయి, అన్ని మీడియా ఛానల్స్ ఫుటేజ్ ఉంది, పోలీసులు ఉన్నారు అక్కడ, ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తే కేసు వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు అన్నారు. 4 రోజుల తర్వాత లొకేషన్ వెళ్ళి ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకున్నాడు అదే వ్యక్తి. సో అంటే ఎంత బరి తెగించి వాళ్ళు ఏమైనా చేస్తాం, మీరు ఏదైనా చేయండి అని లైసెన్స్ ఇచ్చేశారు వాళ్ళకి. అవతలాలు మాత్రం నోరు తెరిచి విమర్శిస్తేనే, అంటే రాజకీయ విమర్శ చేస్తేనే కేసులు పెడతాం అంటున్నారు. సో ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఖచ్చితంగా దీనికి మాత్రం ప్రతిఫలం వాళ్ళు అనుభవించక తప్పదు సార్. కానీ లేట్ అయింది అంతే. నైట్ ఆ పోసాని కృష్ణమురళి గారిని అక్కడ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత సీఐ మాట్లాడుతున్న మాటలు చూస్తే కొద్దిగా ఆశ్చర్యం వేసింది. అది నాటకం అని చెప్తున్నారు. మరి ఏ స్కాన్ లో తేలిందో ఎందుకో. ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడిన అర్థం ఉంది, కానీ ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యండి ఇది నాటకం అని మాట్లాడుతున్నారు ఆయన నిన్న. అదే ఎంత దారుణం అంటే, ఇప్పుడు ఏ రిపోర్టుల్లో ఆయనకి బాగోలేదని ఇచ్చారండి? నేను అడుగుతున్నా, ఎవరినైతే రైల్వే కోడూరు అని అడుగుతున్నానో, మీరు జనసేన తెలుగుదేశం పార్టీ సర్కిల్ ఇన్స్పెక్టరా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు విభాగంలో సర్కిల్ ఇన్స్పెక్టరా? మీరెవరు అసలు చెప్పడానికి? ఏదన్నా డాక్టర్ గారు వచ్చి ఇదిగోండి పోసాని గారికి అన్ని టెస్టులు చేశాం, ఈ టెస్టులో ఏమీ లేవు, కాకపోతే ఆయనకు అంతకుముందు ఏదైతే 3 రకాల సర్జరీలు అయినా కానీ దానివల్ల కొంత ఇబ్బంది పడతా ఉండుంటారు అని చెప్పి ఎవరన్నా డాక్టర్ చెప్పాలి వచ్చి. ఎప్పుడన్నా పోలీసులు వచ్చేసి పోలీసులే ఆయనకి ఏమి లేదండి ఆయన నాటకాలు ఆడుతున్నాడు పోలీసులు ఎట్లా చెప్తారు? పోలీసులే చెప్తున్నారని అంటే కరెక్ట్ గా పోలీసులు ప్రయోగించేసి వాళ్ళు చెప్పిస్తున్నారని దానికి అర్థం కదా. ఎందుకంటే సార్ ఇప్పుడు ఆయనకు 3 రకాల సర్జరీలు ఉన్నాయి, 3 రకాల సర్జరీలు అయినాయి. ఆయన రిపోర్ట్స్ అన్ని ఏఐజీకి సంబంధించి అన్ని రిపోర్ట్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి, బయట సోషల్ మీడియాలో కూడా వస్తా ఉన్నాయి ఆయన సంబంధించిన రిపోర్ట్లు. ఆయన 67 ఏళ్ళు, మన జనవరి నెలలో 67 సంవత్సరాలు దాటినాయి ఆయనకు వయసు. సో 67 సంవత్సరాల వయసు, సీనియర్ సిటిజన్. అదే ఆయన తీసుకురావడం ఫస్ట్ జీబులో తీసుకురావడమే తప్పు. ఎందుకంటే అలాంటి వాళ్ళని అర్ధరాత్రి పూట తీసుకురాకూడదు, అది రెండో తప్పు. 16 గంటలు తీసుకుని వచ్చారు, 6 నుంచి 8 గంటల లోపు, ఎంత నిదానంగా వెళ్ళి 8 గంటల లోపు వెళ్ళిపోతాం రైల్వే కోడూరుకి. కానీ వాళ్ళు 16 గంటలు అంటే డబల్. అంటే అప్పుడు దాకా ఏం చేశారు? అదే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు సార్ నారాయణ అరెస్ట్ చేస్తే ఆయన కాస్ట్లీ కార్ లో తీసుకొని వచ్చారు, గుర్తుందా మీకు? వచ్చారు, అక్కడికి వెళ్ళే లోపలే బెయిల్ వచ్చేసింది ఆయనకి. ఆయన అక్కడికి వెళ్ళిన 10 నిమిషాల్లోనే మళ్ళీ బెయిల్ వచ్చేసి మళ్ళీ పంపించినటువంటి పరిస్థితి. అంటే వ్యవహరిస్తున్నారు పేపర్ లీక్ సంబంధించిన కేసులో. పేపర్ లీకేజ్ సంబంధించినటువంటిది అంత కొంత ప్రివిలేజ్ ఇవ్వాలి కదా సార్ ఎవరికి. ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు ఆయన సామాన్య వ్యక్తి ఏం కాదు, 100 సినిమాలకు పైగా రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేశాడు. నార్మల్ ఆర్డినరీ వ్యక్తిని ట్రీట్ చేసినట్టుగా, దట్టు సీనియర్ సిటిజన్ గా ఉన్నాడు. అట్లాంటి వాళ్ళని ఆర్డినరీ వ్యక్తిగా ట్రీట్ చేసి ఆయన చిత్రహింసలకు గురి చేసినట్టు లెక్క ఒక విధంగా చెప్పాలంటే. 9 గంటలు ఎస్పీ వచ్చి విచారించారంటే ఎస్పీ గారికి జిల్లాలో ఏం పని లేదా, ఇంకేం నేరాలు లేవా? కాదు కదండి, పోసాని గారు ఎవరన్నా రేపో మర్డరో చేస్తే మీరు 9 గంటలు కాదు సార్ 90 గంటలు విచారణ చేయండి, ఎవడు కూడా దాన్ని సమర్థించరు. పోసాని గారు ఎప్పుడో 2017లో ఆయనకు 2015లో టెంపర్ సినిమాకి సంబంధించి అవార్డు వస్తే దాన్ని అతను తిరస్కరిస్తూ ఏదైతే ఈ అన్ని కమ్మ అవార్డులు, నంది అవార్డులు కాదు, నేను ఇది తీసుకుంటే నేను సేమ్ సామాజిక వర్గం కాబట్టి తీసుకున్నట్టు ఉంటది, ఈ 12 మంది ఏ ప్యానల్లో ఉన్న వాళ్ళు 11 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారని చెప్పి 2017లో మాట్లాడితే 18, 19, 20, 21, 22, 23, 24, 25వ సంవత్సరం దాకా మనోభావాలు దెబ్బతిని వాళ్ళకి తెల్లారులు దెబ్బతిని అప్పుడు వచ్చి రాత్రి 9ంటికి కంప్లైంట్ ఇచ్చాడండి 24వ తారీఖు. ఎవరు? జనసేన నాయకుడు మణి. 24 9ంటికి వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే సెకండ్ లో ఎఫ్ఐఆర్ కట్టేశారు, విత్ ఇన్ 48 అవర్స్ లో అరెస్ట్ చేశారు. అంటే ఈ పోలీస్ వ్యవస్థ 8 నెలల క్రితం మచ్చుమర్రిలో ఏదైతే ఒక బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటి వరకు శవం దొరకలా, శవాన్ని ఎతకడం చేతగాని ఈ పోలీస్ వ్యవస్థ ఎవడో దారిని పోయేటటువంటి వాడు ఏదో పనికిమాలిన కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ని ఆధారంగా చేసుకొని ఏదైతే వచ్చి 48 గంటలు అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారంటే పోలీస్ వ్యవస్థ కూడా ఎలా పనిచేస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. అది ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నాను. టీఏ వ్యాఖ్యలు మాత్రం చాలా సీరియస్. ఇప్పుడు ఆయన ఆడింది నిన్నంతా డ్రామా అన్నారు. ఒకవేళ నిజంగా ఆయనకు ఛాతీలో నిజంగా పెయిన్ వచ్చో ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా నేను మళ్ళీ ఇది చెప్పినా కూడా నాటకం అంటారేమో అని తనకు తాను నియంత్రించుకొని అలాగే ఉండిపోవాలని చేస్తున్నారా? లేకుంటే ఈసారి ఏదైనా నిజంగా వచ్చినా కూడా హాస్పిటల్కి తీసుకెళ్తారో, లేకుంటే ఇది కూడా ముందే డ్రామా అని ఆ సిఐ నిర్ధారించి జైల్లోనే పెడతారో మరి పోసాని గారిని? సార్ పోసాని గారికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉంది. ఎందుకంటే ఆయన టార్గెట్ చేసింది 2 పార్టీలు టార్గెట్ చేశారు.
ఈ కూటమిలో ఉన్న రెండు పార్టీలు టార్గెట్ చేసి, రెండు పార్టీలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే ఆయన అరెస్ట్ చేయించారనేది స్వయాన ఆ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు నిన్న చెప్పారు. ఇంకో ఎమ్మెల్సీ కూడా దువాడ గారిని కూడా అరెస్ట్ చేస్తాం అని చెప్పి క్లియర్ గా ఇండికేషన్స్ ఇచ్చారు. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరు మాట్లాడా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం అని చెప్పి ఓపెన్ గానే చెబుతున్నారు. వాళ్ళ ఛానల్లో కూడా రాయిస్తున్నారు. మీరు అన్నట్టుగా నా పేరు కూడా రాశారు. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు నేను ఒకటి సిఐ గారికి చెప్పేది, అయ్యా ఏ రెడ్ బుక్ రిపోర్ట్లు ఇచ్చారు సిఐ గారు? ఏ రెడ్ బుక్ రిపోర్ట్ల ప్రకారం పోసాని గారు చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ఏ అనారోగ్య సమస్య లేదని చెప్పి రెడ్ బుక్ రిపోర్ట్లు ఇచ్చినాయా, డాక్టర్ రిపోర్ట్లు ఇచ్చినాయా? డాక్టర్ రిపోర్ట్లు ఇస్తే ఏ డాక్టర్ ఇచ్చారు, ఏమేమి టెస్టులు చేశారు, ఆ రిపోర్ట్లు బయట పెట్టండి. అది చెప్పాల్సిన డాక్టర్ కదా. ఆయన మీరు బాగోలేనప్పుడు రైల్వే కోడూరు నుంచి కడప తీసుకొని వెళ్ళారు. కడప తీసుకొని వెళ్ళారు అంటే ఇక్కడ టెస్టులు చేస్తే ఆయనకి ఇక్కడ టెస్టులు సరిపోవనే కదా అక్కడికి తీసుకొని వెళ్ళింది. అంటే ఆయన అనారోగ్యంగా ఉన్నాడు అనేది క్లియర్ కదా. క్లియర్ అనారోగ్యంగా ఉన్నాడని క్లియర్. ఆయన మనిషిని చూస్తేనే అర్థమైపోతుంది అనారోగ్యంగా ఉన్నాడు అనేది. సహజంగా చూస్తే మనిషిని చూస్తే ఆరోగ్యంగా ఉన్నాడా లేదంటే ఆరోగ్యంగా లేడనేది ఎవరైనా చెప్పేయచ్చు కదా. చూస్తే మనిషిని చూస్తే కొన్నిసార్లు అర్థమైపోతుంది. ఈ రోజు పోసాని గారిని చూస్తే అర్థమవుతుంది ఆయన అనారోగ్య సమస్యలతో ఉన్నాడు అని. అలాంటి వాళ్ళకి ఏమీ లేవు, ఆయన చాలా బలంగా ఉన్నాడు, ఒక 50 కిలోమీటర్లు రన్నింగ్ చేయగలడు అన్నట్టుగా సిఐ గారు చెప్తుంటే మీరు ఇంకా కాకి డ్రెస్ ఎందుకు సిఐ గారు? శుభ్రంగా లోకేష్ గారి దగ్గరికి వెళ్తే ఏదో పదవి ఇచ్చేస్తాడు కదా, ఇంతకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు కదా. సో డైరెక్ట్ గా సిఐ గారికే చెప్తా ఉన్నాం, ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. దీనికి మీరు కూడా తగిన మూల్యం చెల్లించుకున్నారు. ప్రైవేట్ కేసులు కూడా మీ మీద ఖచ్చితంగా వేస్తాం, మిమ్మల్ని కోర్టులో హైకోర్టులో ఖచ్చితంగా నిలబెడతాం. రైల్వే కోర్టు సిఐ గారిని కూడా ఎక్కడ వదిలేటటువంటి ప్రసక్తే లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్లు మీడియాలో తెలుగుదేశం పార్టీ మీడియాలోనూ వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉంటారని పేరున్న విశ్లేషకులు కూడా ఈ అరెస్టులు పవన్ కళ్యాణ్ చెప్తే జరుగుతున్నాయని ఈ మధ్య ఎక్కువ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది రెడ్ బుక్ లో భాగంగా కాదు, పవన్ కళ్యాణ్ గారు చేయిస్తున్నారని కూడా ప్రచారం చేస్తున్నారు. మరి ఎందుకంటే చెడ్డ పేరు మొత్తం నారా లోకేష్కి వచ్చేస్తుందని ఏమన్నా ఇప్పుడు మళ్ళీ మెల్లగా పవన్ కళ్యాణ్ మీద మళ్ళీ ఇస్తున్నారా, లేకుంటే నిజంగా పవన్ కళ్యాణ్ దీన్ని అంతా చేస్తున్నారనుకుంటున్నారా మీరు? అంటే నాదెండ్ల మనోహర్ చెప్పిన దాన్ని బట్టి వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే లోకేష్ ఆధ్వర్యంలో జరిగింది, ఇదైతే క్లియర్. సో పోసాని కృష్ణమురళి గారు మాత్రం క్లియర్ గా ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పిన తర్వాత కూడా చెప్పి కూడా దాదాపుగా 4 నెలలు అవుతుంది. ఆయన ఎక్కడా కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు ఎక్కడ చేయలేదు. కనీసం ట్విట్టర్ లో ట్వీటో లేదా మీడియా ముందుకు వచ్చి 4 నెలలు ఎక్కడ మాట్లాడలా. ఆయన ఏదో హెల్త్ ఇష్యూస్ తో హాస్పిటల్లో చేరి అట్లా ఉంటే ఆయన దగ్గరికి ఈ టైంలో అరెస్ట్ చేశారు అని అంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేయించాడని నాదెండ్ల మనోహరే అంటున్నాడు. పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా అంటే ఆయన పవన్ కళ్యాణ్ మీద మాట్లాడిన కేసులో అరెస్ట్ చేయాల, అరెస్ట్ చేసిందే వేరే కేసు. బట్ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడాడు కాబట్టి ఇట్లా మాట్లాడాడు అనే దాని మీద అరెస్ట్ చేయకుండా నంది అవార్డులు అనే దాని మీద అరెస్ట్ చేసినట్టుగా చూపించారు. అంటే కంప్లైంట్ చూడండి, అంటే పవన్ కళ్యాణ్ తిడితే అరెస్ట్ చేస్తారని డైరెక్ట్ గా రేపు పొద్దున వ్యతిరేకత వస్తుందేమో. అంటే నాయకులను తిడితే మరి మీరు తిట్టలేదా, చెప్పులు తీసుకుని అంతాను పేకలు బీసి చంపేస్తాను, మరి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలని అడుగుతారేమో అనే ఉద్దేశంతో ఎక్కడో నంది అవార్డుల మీద అది ఎప్పుడు సార్ 8.5 సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి అంశం మీద ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటమైంది. 8.5 సంవత్సరాలుగా కోమాలో ఉన్నారు, ఇప్పుడు లెగిసాడు అతను. అంటే ఇది ఒక బ్యాడ్ ప్రాక్టీస్ అయితే మొదలు పెట్టారు. మరి రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10 ఏళ్ల క్రితం వ్యవహారాన్ని కూడా హఠాత్తుగా మా మనోభావాలు ఇప్పుడు దెబ్బతిన్నాయని కూడా పెట్టారు. నిజంగా మేము అలా చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏదైతే రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా అనేక రకాలుగా మాట్లాడాడు. బోండా అయితే అరే నా డాష్ పాతేస్తా అన్నాడు. మరి మేము కూడా తర్వాత గవర్నమెంట్ లో బోండా మమ్మల్ని తిట్టాడని మేము కేసు పెట్టాలి కదా, మేము ఎవరైనా పెట్టామా అంటే ఎంత దారుణంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు చూడండి. బట్ మేమైతే మాత్రం లీగల్ పరంగానే వెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఏ పని చేయడానికి వీలు లేదు, ఇది అన్ని స్థాయిల్లోనూ వర్తిస్తుంది అని అంటున్నారు. మరి ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తారు మీరు? జన్మభూమి 2.0 తీసుకొని రాబోతున్నారు అన్నట్టుగా దానికి ఉద్దేశంగా కనపడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు ఉన్నాయి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మొత్తం అన్ని తీశారు. ఎవరికైనా ఏమైనా పథకాలు కావాలంటే నేరుగా అర్హతే ప్రామాణికంగా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను ఒక వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థకు అనుగుణంగా పనిచేసేటప్పుడు ఒక వ్యవస్థను తీసుకుని చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు అనేక సందర్భాల్లో, నాకు ఓటు వేయిపోయినా పర్లేదు, అర్హత ఉంటే వాళ్ళకి ఇళ్ల పట్టా కాదు ఏదైనా ఇవ్వాల్సిందే, తెలుగుదేశానికి ఓటేసినా కూడా పర్లేదు, ఎవరు ఓటేసినా పర్లేదు అని క్లియర్ గా ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి బాధ్యతని ఆయన సక్రమంగా నిర్వహించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయి నేను భక్తు రాజకీయ నాయకుడిని, నా పార్టీ వాళ్ళకి నేను పథకాలు ఇస్తా, వేరే ఎవరికి ఇవ్వటానికి వీల్లేదు, ఎవరికి ఏ పని మీరు చేయడానికి వీల్లేదు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి 1,32,00,000 మందికి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వీల్లేదు. వాళ్ళు ఏదైనా పోలీస్ స్టేషన్కి వచ్చినా పనిచేయడానికి వీల్లేదు. వాళ్ళు ఏదైనా ఎంఆర్ఓ ఆఫీసులకు వచ్చినా పనిచేయడానికి వీల్లేదు. వాళ్ళు ఏ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళినా పనిచేయడానికి వీల్లేదు. ఏ సచివాలయాల దగ్గరికి వెళ్ళినా మీరు ఎటువంటి పని వాళ్ళకి చేయడానికి వీల్లేదు. చేస్తే అధికారులను కూడా ఊరుకోనని చెప్పి అధికారులను హెచ్చరిస్తున్నాడు. ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ కూడా హెచ్చరించేటటువంటి కార్యక్రమం చేశారనంటే జన్మభూమి 2.0 తీసుకురాబోతున్నారు. దానికి అర్థం అంటే ఇప్పుడు జన్మభూమి కమిటీలు అంతకుముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు గ్రామాన జన్మభూమి 2.0 అనేది తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఏదన్నా పథకం కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళకి లంచం ఇస్తేనే వచ్చేటటువంటి పరిస్థితి ఇవి తీసుకురాబోతున్నారు అనేది దానికి ఇండైరెక్ట్ గా అర్థం సార్. ఎందుకంటే అతి త్వరలోనే జన్మభూమి 2.0 తీసుకురాబోతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి పాత పాలన ఎలా ఉందో అంటే 2014-19 జన్మభూమి కమిటీలు ఏ విధంగా వేధించినాయో ఆ రోజుల్లో కూడా మీరు చూడండి. జన్మభూమి కమిటీలతో వాళ్ళు పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ వాళ్ళ దగ్గర వెళ్ళి పడుకోవాలి, లేదా జన్మభూమి కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తే అది చేయాలి, లేదా వాళ్ళకి లంచాలు ఇవ్వాలి. అప్పుడే పథకాలు ఇచ్చేవాళ్ళు ఆ రోజు. సేమ్ ఇప్పుడు కూడా. అందుకని ఈ పథకాల్లో కూడా కోత అదే క్లియర్. ఎందుకంటే అందరికీ ఇస్తే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా ఇస్తే బడ్జెట్ లో ఎక్కువ పెట్టాలి కదా. సో అందుకని బడ్జెట్ లో తగ్గించి పెట్టడానికి కూడా ఇదే కారణం. అంటే 10 లక్షల మంది పింఛనర్లు వైసీపీ వల్ల అయితే అదే కదా 10 లక్షల పెన్షన్లు తీసేస్తా ఉన్నారు. అంటే వాళ్ళు కరుడు కట్టిన అవ్వాతాతలు క్లియర్ గా వాళ్ళు ఓటు వేసామని బహిరంగానే చెప్పుంటారు ఈ రోజు కూడా వాళ్ళు వెళ్తున్నప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 10 సర్వేలు చేశారండి. 10 సర్వేలు చేశారు. ఇప్పుడు P4 అని 11వ సర్వే చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక 11వ సర్వే నడుస్తుంది. అంటే ఈ పథకాలు ఎలా పీకేయాలనేది P4 సర్వే ఇంకోటి నడుస్తా ఉంది. అంటే దానికి అర్థమైంది క్లియర్ గా పథకాలు అనేది ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకే ఇస్తాం. ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైనా తెలుగుదేశం వాళ్ళకే చేస్తాం. ప్రభుత్వానికి సంబంధించి ఏ బెనిఫిట్ అయినా కేవలం తెలుగుదేశం ఈ కూటమి వాళ్ళకే చేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెయ్యం అని ఒక ముఖ్యమంత్రి చెప్తున్నాడంటే బహుశా నాకైతే రాజకీయ అనుభవం తక్కువ అండి. ఈ 78 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రి ఇంత బరితెగించి పలానా పార్టీ వాళ్ళకి మీరు ఏం పని చేయడానికి వీల్లేదు, పలానా పార్టీ వాళ్ళకి పథకాలు ఇవ్వడానికి వీల్లేదు, పలానా పార్టీ వాళ్ళని అధికారులు మీరు వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మీరు స్పందించొద్దు, వాళ్ళని మేము బహిష్కరిస్తున్నాం, వాళ్ళని వెలివేస్తున్నాం అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారనంటే ఒక తిరుగుబాటు ఖచ్చితంగా రాబోతుంది. ఎందుకంటే 1,32,00,000 మంది మీరు వివక్షకు గురి చేస్తాం, అణిచివేస్తాం అంటే ఈ రాష్ట్రంలో ఒక ఉప్పెన వస్తుంది సార్. చంద్రబాబు నాయుడు గారు దానికి తట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో నిలబడలేరు. మీ పాపాలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. ఎవరో ఒకళ్ళో ఇద్దరు అంటే మీ నాయకుల్ని అణిచివేస్తే ఊరుకుంటారు, కానీ 1,32,00,000 మంది ప్రజలందరినీ అణిచివేద్దాము, నీకు ఓటు వేయలేదు కదా వాళ్ళందరూ అంటే 100కి 40% జనాలను అణిచివేద్దామని ప్రయత్నిస్తున్నావు అంటే ఆ 40% రోడ్ల మీదకి వచ్చి తిరగబడితే ఎక్కడుంటారు? సో రేపొద్దున శ్రీలంక, బంగ్లాదేశ్ లో వచ్చిన తిరుగుబాటు ఆంధ్రప్రదేశ్ లో 1,32,00,000 ప్రజానీకానికి మరికొంతమంది ప్రజానీకం యాడ్ అయ్యారు ఆల్రెడీ ఇప్పటికే. ఈ మాట మాత్రం స్పష్టం. ఈ మాట గోరంట్ల మాధవ్ అన్నారని మన ఒక టీవీ ఛానల్లో ఆయన మీద కేసు పెట్టాలి, అంతర్యుద్ధం అంటున్నాడు, ఎక్కడ ఏ పెద్ద పెద్ద కేసులు పెట్టాలి, లోపల వేసేయాలి అని మాట్లాడుతున్నారు. మీరు కూడా తిరుగుబాటు అంటున్నారు, మరి మీ మీద కూడా కేసులు పెడతారేమైతే? ఖచ్చితంగా తిరుగుబాటు వస్తాయి. ఎందుకు రాదండి? ఇప్పుడు అణిచివేయాలని ప్రయత్నిస్తే ఎక్కడైనా అణిచివేత ధోరణి, వివక్ష గురి చేస్తా, దాడులు చేస్తా ఉంటే ఖచ్చితంగా పిల్లి కూడా పుల్లై పోరాడిద్ది రేపు పొద్దున. అంటే ఎన్ని కేసులు బోన్లో పెట్టి బంధిస్తే పిల్లి కూడా పుల్లి అయింది సార్. ఎందుకంటే ప్రజలను మీరు అణిచివేద్దాము, మీకు అర్హత ఉన్నా మేము పథకాలేమో, మీరు మా జెండా కట్టుకుంటేనే పథకాలు ఇస్తాం, మీరు వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారు కాబట్టి మీకు ఏమేమో, ఎవరన్నా వాళ్ళకి ఎవరన్నా సహకరిస్తే వాళ్ళని కూడా ఊరుకోమంటే అప్పుడేదో గ్రామాల్లో బహిష్కరణలు ఉండే. ఎందుకంటే ఈ పోలీస్ వ్యవస్థతో సంబంధం లేకుండా గ్రామాల్లో పెదరాయుడు లాగా తీర్పులు చెప్పేసి ఇదిగోండి వీళ్ళని మన గ్రామం నుంచి బహిష్కరిస్తున్నాం, వీళ్ళకి ఎవరన్నా వీళ్ళ ఇంట్లో పని చేయడానికి వెళ్ళినా, వీళ్ళకి కనీసం మంచినీళ్ళు ఇచ్చినా వాళ్ళందరినీ కూడా వెలివేస్తామని ఉండేది. వాళ్ళు కూడా గ్రామ బహిష్కరణ చేస్తాం అన్నట్టుగా. సేమ్ ఇప్పుడు 1,32,00,000 మందిని బహిష్కరణ చేస్తామని చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. బహిష్కరించమని క్లియర్ గా చెప్తున్నాడు. మరి తిరుగుబాటు రాక ఏమైందండి? తిరుగుబాటు వచ్చిందని మనం అంటేనే కేసు పెడతానంటే మరి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి? సో నేను ఎక్కడ ప్రభుత్వాలను కూలుస్తామని అంటున్నా, తిరుగుబాటు వస్తుంది అంటున్నా. ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది. ఖచ్చితంగా ప్రజలు ఈ ప్రభుత్వం మీద రానున్న రోజుల్లో మరింత తిరుగుబాటు చేసేటటువంటి అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి. అంటే చరిత్ర నుండి చంద్రబాబు నాయుడు గారు పాఠాలు నేర్చుకున్నారా లేదా, లేకపోతే కార్యకర్తల్ని ఇంప్రెస్ చేయడానికి మాట్లాడుతున్నారేమో, కానీ 2014-19 మధ్య ఇవే చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట నియోజకవర్గాలు ఫండ్స్ కూడా ఇవ్వలేదు. అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఓడిపోయిన నాయకులను ఇన్ఛార్జీలుగా పెట్టి అధికార యంత్రాంగాన్ని వాళ్ళతో పనిచేయించి అట్లా నడిపారు. వైసీపీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు.
సో దానివల్ల ఏమీ రాలేదు, 23 సీట్లకు పడిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఇదే పని మొదలు పెడుతూ ఉన్నారంటే ఎందుకు ముఖ్యమంత్రి ఈ స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు? అభద్రతాభావం. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇంకా భయం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కార్యకర్తలను కూడా అణచివేయాలి. ఎందుకంటే మనం ఈవీఎంలు మేనేజ్ చేసి 3 రాజకీయ పార్టీలతో పొత్తులో వెళ్ళి ఇన్ని రకాలుగా చేసినా ఇంకా 40% స్టాండ్ ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉందంటే, అదే లేకపోతే ఈవీఎంలు కానీ మేనేజ్ చేయకపోతే 62-63% వైఎస్ఆర్సీపీకి వచ్చేదనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. సో ఉన్నటువంటి ఓటర్లు ఇంకా తగ్గించాలి. ఇంకొక 5%, 10% ఇంకా అణచివేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ గెలవచ్చు. దాంట్లో ఒక భాగంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకి ఓడిపోయినా జనంలోకి వెళ్తే వేలాదిగా జనం వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ క్రేజ్ ఇంకా పెరిగింది తప్ప ఎక్కడ తగ్గల. సో మనం ప్రభుత్వం ఏం చేయలేకపోయిందనే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని ఆయనే చెప్తున్నాడు, నా దగ్గర డబ్బులు లేవు, నేను చేయలేను, సంపద సృష్టించి చేస్తా. సో ఇప్పుడు సంపద సృష్టించినాకే సంక్షేమ అభివృద్ధి చేస్తాను ఆయనే చెప్తున్నాడు. స్వయాన పవన్ కళ్యాణ్ మేము జనాల్లోకి వెళ్తే మమ్మల్ని తిడుతున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితులు. వీటన్నిటి నేపథ్యంలో ఏం చేయాలి? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నది ఒకటే రాజకీయ పార్టీ అపోజిషన్ గా. ఆ అపోజిషన్ రాజకీయ పార్టీని ఇంకా అణిచివేసాం అనుకోండి, ఇంకా ప్రశ్నించడానికి ఎవరు ఉంటారు? మీడియా ఉండదు, వాళ్ళకి 100 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, వాళ్ళేం ప్రశ్నించరు. ఈ 3 రాజకీయ పార్టీల తోడు షర్మిల కాంగ్రెస్ 4 వాళ్ళకి సపోర్టు. సో ఇన్ని రాజకీయ పార్టీల సపోర్ట్ తో వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇంకా ప్రశ్నించేది ఎవరు? ఎప్పుడన్నా కమ్యూనిస్ట్ పార్టీలు, లేదంటే రెగ్యులర్ గా ప్రశ్నించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైసీపీ మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అయితే యాక్టివ్ గా పనిచేయలేదు ఎన్నికల్లో, సరే కారణాలు ఏమైనప్పటికీ కూడా. ఆ సమయంలో ఎన్నికల తర్వాత వైసీపీ పెద్దల మధ్య, మీకు తెలిసే ఉంటుంది, వైసీపీ పెద్దల మధ్య చర్చ వచ్చినప్పుడు మన నాయకులు కార్యకర్తలు మళ్ళీ అందరూ సంఘటితం కావాలి అన్నప్పుడు ఒక నాయకుడు చెప్పారంట, ఏ కంగారు అవసరం లేదు, ఒక 6 నెలలు సంవత్సరం పోతే చంద్రబాబు నాయుడు మన వాళ్ళందరినీ టార్చర్ పెడతారు, ఖాళీగా ఉన్న తెలుగుదేశం పార్టీకి మొన్నటి ఎన్నికల్లో పరోక్షంగా సహకరించిన సరే చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ టార్చర్ పెట్టడం మొదలు పెడతారు, ఆటోమేటిక్ గా మన వాళ్ళందరికీ విషయం అర్థమై మళ్ళా సంఘటితం అవుతారు అని ఒక నాయకుడు చెప్పారంట. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది అది అలాగే ఉంది. అంటే సరే మనని ఇబ్బంది పెట్టిన వైసీపీ వాళ్ళు అనుకోండి, మొత్తం వైసీపీ వాళ్ళకి ఏమీ చేయకూడదు అని చెప్తూ ఉన్నారంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా వైసీపీకి సంబంధించిన వాళ్ళందరినీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి వైపు సంఘటితం చేయడమే కదా ఇది. ఇప్పటికే చాలా విధంగా సంఘటనలు అయ్యారు సార్. ఎందుకంటే ఇప్పుడు మనతో కూడా మాట్లాడే వాళ్ళు కొన్నిసార్లు మాట్లాడతారు కదా, ఎలక్షన్స్ ముందు మనకి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే చేశారు, మనకు పెత్తనం ఇవ్వలేదు అని చెప్పినటువంటి కొంతమంది కూడా మనకు పెత్తనం కాదు, నిజంగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఈ ప్రభుత్వం వచ్చినాక అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు, పెత్తనం మనకు లేకపోయినా పర్లేదు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారని ఇప్పుడు ఒప్పుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని విధంగా ఈ ప్రభుత్వం మీద పోరాటానికి, ఎందుకంటే సార్ మీరు ఒకటి గమనిస్తే అధికారంలో ఉన్నప్పుడు కొంత అసంతృప్తి కామన్ గా ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉంటుంది, అది ఏ పార్టీ అయినా ఉన్నది అధికారంలో ఉంటుంది. సో అధికారం పోయిన తర్వాత నిజంగా ఎవరు మనకు మంచి చేశారు అనేది అప్పుడు క్లియర్ గా మనం అనాలిసిస్ చేయగలుగుతాం, అధికారంలో ఉన్నప్పుడు తెలియదు. సో ఇప్పుడు కంపేర్ చేసుకున్నప్పుడు 8 నెలలుగా జగన్ గారు మనకి సొంతంగా ఏం చేయకపోయినా రైతు భరోసా వచ్చింది కదా, అందరితో పాటు మనకి మన ఇంట్లో అమ్మఒడి వచ్చింది కదా, మన ఇంట్లో ఆసరా వచ్చింది కదా, మన ఇంట్లో పెన్షన్ అందింది కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు మన ఇంటికి వాలంటీర్ వచ్చారు కదా, అందరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా వచ్చినాయి కదా ప్రజలందరితో పాటు. సో మనకు అదనంగా సొంతంగా ఏమైనా బెనిఫిట్ చేయకపోవచ్చు కానీ అందరితో పాటు అన్ని ఇచ్చారు కదా. మరి ఈ ప్రభుత్వం అసలు ఏమీ ఇవ్వట్లేదు, 2 ఇప్పుడు ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇవ్వద్దు అంటున్నాడు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా అడ్డుకున్నా మీరు మాత్రం ఆపద్దు, ఇచ్చేయమని క్లియర్ గా చెప్పాడు. ఎక్కడన్నా లోకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలానా తెలుగుదేశం వాళ్ళకి పెన్షన్ ఆపండి అట్లా అన్నా మీరు మాత్రం అవి చేయొద్దు, ప్రభుత్వం తరపున అందరికీ ఇవ్వాలని చెప్పాడు. అది కదా మన ప్రభుత్వం తరపున నిజంగా మన నాయకుడు చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడు మన ఎవ్వరికి వద్దని అంటున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా మీరంతా సంఘటన అవుతారు కదా సార్. ఎవరైతే ఈ వర్గాలన్నీ సంఘటితం అవుతాయి, నాట్ ఓన్లీ ఒక కమ్యూనిటీ, అన్ని కమ్యూనిటీలు. ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓసీలో ఉన్నటువంటి అన్ని కులాల్లో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే ఓటేసారో వాళ్ళు ఎవ్వరికి ఇవ్వద్దు అంటున్నాడు. అంటే వైఎస్ఆర్సీపీకి కమ్మవారు ఓటేసినా వాళ్ళకి ఇవ్వద్దు అంటున్నాడు. అంతే మేజర్ గా కమ్మవారి మీద కూడా కక్ష కట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వైఎస్ఆర్సీపీలో ఉన్న కమ్మవాళ్ళని కూడా ప్రధానంగా టార్గెట్ చేశారు. తలసేల రఘురామ్ గారి మీద 3 కేసులు, ఆయన మీద 1996 తర్వాత ఒక ఎఫ్ఐఆర్ లేదు, అంటే దాదాపు 28 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 3 కేసులు పెట్టారు. దాని తర్వాత మీరు చూస్తే కొడాల నాని గారి మీద కేసులు పెట్టారు, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్, ఇప్పుడు పోసాని కృష్ణమురళి. చూడండి, అందుకు కమ్మ సామాజిక అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే
కమ్మవారిని కూడా మేము వదలం, వాళ్ళని కూడా మేము చిత్రహింసలకు గురి చేస్తామని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగంలో క్లియర్ గా లోకేష్ రాసుకున్నాడు. అంటే ఇంకా మరి ఏ వర్గం వ్యతిరేకత లేకుండా ఉంటుంది చెప్పండి. సో అన్ని వర్గాలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నాయి. అందరూ సంఘటన అవుతారు. అందుకనే అంది భవిష్యత్తులో అది పెద్ద పోరాటం, ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి ఒక పోరాటం ఈ ప్రభుత్వం మీద జరగబోతా ఉంది. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాల మీద కూడా అంత పోరాటాలు జరిగి ఉండవు. అంత అంత రెవల్యూషన్ గా ఒక మీరు అంత ఆ విధంగా అణిచివేస్తున్నారు. కాబట్టి మీరు అణిచివేయలేదు అనుకోండి, ఎవరు పట్టించుకోరు. అణిచివేస్తా, వివక్షకు గురి చేస్తా, మిమ్మల్ని బహిష్కరించేస్తున్నాం, మీకు ఎవడు ఏం సహకరించడానికి వీల్లేదు, అధికారులు సహకరించకూడదు, ఎమ్మెల్యేలు మీకు పని చేయకూడదు, ఎవరికి ఏ పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకూడదు అంటే మేము ఒకళ్ళం కాదు కదండి. మాకు ఓటేసింది 1,32,00,000. ఆ బలం ఇంకా ఈ రోజు పెరిగింది కానీ తగ్గలేదు కదా మాకు. సో మరి వీళ్ళందరూ సంఘటితం అయితే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ఇదే జరిగింది రేపొద్దున. వెంకటరెడ్డి గారు 2004, 2019లో కూడా తెలుగుదేశం పార్టీని ప్రజలు ఓడించలేదు, నాకు నేనుగా ఓడించుకున్నాను, రాష్ట్రాన్ని విపరీతంగా వేగంగా అభివృద్ధి చేయాలి, రాత్రికి రాత్రి అభివృద్ధి చేయాలన్న దిశగా పనిచేశాను, అందుకే దెబ్బతిన్నాను అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అంటే ఆ తర్వాత వెంటనే సవరించుకొని అభివృద్ధి కూడా అప్పట్లో చేశామన్నారు. కానీ అంటే 2004, 2019 ఆ సమయంలో ప్రజల కోసం పనిచేయడం వల్ల ఓడిపోయాం, కాబట్టి ఈసారి అలా ఓన్లీ ప్రజల కోసం పనిచేయము అని ఏమైనా చెప్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు 14 19 ఎందుకు ఓడిపోయాడు అంటే సేమ్ ఇప్పుడు జన్మభూమి కమిటీలు, లోకేష్ పెత్తనం. సో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం కానీ చెప్పిన ఏమి చేయకుండా, ఎందుకంటే 650 హామీలు ఇచ్చారు ఆ రోజు, ఏ ఒక్క హామీ అమలు పరచకుండా ఏదైతే ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయటం. సో ఎక్కడికక్కడ దాడులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లాక్కొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వాళ్ళకున్న పదవులను కూడా లాక్కొని, ఏదైతే చైర్మన్లు కానీ లేదంటే మున్సిపల్ వైస్ చైర్మన్లు ఆ రోజు కూడా అదే చేశారు సేమ్. సో అదే విధంగా జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో సేమ్ చేశారు. అదే ఇప్పుడు డబల్ చేస్తున్నారు, దానికంటే డబల్ త్రిబుల్. మరి అప్పుడు ఓడిపోయినప్పుడు ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఘోరంగా ఓడిపోతారు కదా. అప్పుడు 175కి 23 వచ్చినాయి, ఈసారి 175కి 0 వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టినట్టు ఇప్పుడు సేమ్ ఏమంటున్నాడు ఓపెన్ గా ముఖ్యమంత్రి, అసలు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం చేయొద్దు అంటున్నాడు. ఇది ఎంత ఎంత ఘోరమైనటువంటిది. రెండు, రెడ్ బుక్ అనేది పెట్టుకొని అందరినీ అరెస్టులు చేయటం, 1 by 1 దాడులు చేయటం, చంపేయటం, ఉన్న పదవులన్నీ లాగేసుకోవటం, బెదిరించో, భయభ్రాంతులకు గురి చేసో, కిడ్నాపులు చేసో. మరి 2014 to 19లో జరిగినటువంటి అరాచకానికి ఇప్పుడు 2.0 అరాచకం నడుస్తుంది. అరాచకం 2.0 చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నారు ఈ ప్రభుత్వంలో. మళ్ళీ సేమ్ జన్మభూమి అప్పుడు 1 ఉంటే ఇప్పుడు జన్మభూమి 2.0. సో మరి అంతకంటే ఘోరంగా ఓడిపోతారు కదా. ఆయన ఎన్ని రకాలుగా సమర్థించుకున్నా ఈ ప్రభుత్వ పతనం అనేది డే 1 నుంచి ఆరంభమైంది. అది రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. వాళ్ళు ఎన్ని రకాలుగా కంట్రోల్ చేసుకున్నా సాధ్యపడదు. అంటే వైసీపీ ఇంజూరియస్ టు స్టేట్ అన్నట్టుగా ఒక ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టేమో అనిపించింది. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి చేయడం అంటే పాముకు పాలు పోయడమే అంటున్నారు ఆయన ముఖ్యమంత్రి గారు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలాంటి విషపు పామో ఏం చెప్పాలా, ఇదిగోండి రామారావు గారు గుడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. ఆంధ్రభూమి నవంబర్ 19, 1995 పత్రికలో బాబుపై ఎన్టీఆర్ ఆగ్రహం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశువుకు ఉన్నంత విశ్వాసం కూడా లేనివాడని తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విమర్శించారు. చరిత్రలో చంద్రబాబు నీచుడిగా మిగిలిపోతాడని, ఆల్రెడీ మిగిలిపోయాడు ఆయన చెప్పినట్టుగా. ఏదైతే ఆయన ఒక వీడియోని రిలీజ్ చేస్తా, ఆడియోని, జామారా దశమగ్రహం ఆడియో క్యాసెట్ ని విడుదల చేస్తూ గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అని స్వయంగా ఆయన చెప్పాడు. ఎవరు నీచుడు? స్వయంగా నీ మామే చెప్పాడు. నువ్వు మళ్ళీ మమ్మల్ని నీచుడనో లేదంటే మేము ఇంజూరియస్ ఇంకోటి ఎట్లా మాట్లాడతావు నువ్వు? మేకవన్న పులి, తేనె పూసిన కత్తి చంద్రబాబు నాయుడు. ద్రోహం చేసిన వారు ఎవరైనా సరే రావణాసుడితో సమానం. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు అనే అతను రావణాసురుడు. స్వయాన ఎన్టీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు. సో నువ్వు ఎలాంటి క్యారెక్టర్ నీ పిల్లనిచ్చిన మావ చెప్పాడు. సో మేం కాదు ఇంజూరియస్ టు హెల్త్. నువ్వు నీ కొడుకు ఇప్పుడు మీరు అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఈ దేశానికే ప్రమాదకరం. ఎందుకు దేశానికి ప్రమాదకరం అంటే ఈ రాష్ట్రంలో ఇలాంటి రెడ్ బుక్ పాలన చూసి మిగిలిన రాష్ట్రాల్లో కూడా దాన్ని కొంతమంది కంటిన్యూ చేస్తామని చెబుతున్నారు. ఏది మేము కూడా కక్షపూరితంగా వెళ్తాం, రాసుకుంటామని. ఈ దేశంలో మిగిలిన వాళ్ళందరూ పాటిస్తే ఈ దేశమే ప్రమాదంలోకి వెళ్తుంది. సో ఇప్పుడు మీ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది భారతదేశానికి ప్రమాదకరం, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. సో మీ పార్టీ ఇప్పుడు మీరు అవలంబిస్తున్న ఈ కార్యక్రమాలు, మీ ప్రభుత్వం తరపున మీరు ఒక ముఖ్యమంత్రిగా మేము పలానా పార్టీ వాళ్ళకి మేము చెయ్యం పనులు, వాళ్ళకి మీరు ఎవ్వరూ చేయొద్దు అని చెప్పి మీరు ఒక హుకుం జారీ చేశారంటే ఇది ప్రమాదకరం. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఈ దేశంలో
ఇలా బహిరంగంగా ఒక రెడ్ బుక్ లో పేర్లు రాసుకున్నాం, ఈ పేర్ల ఆధారంగా కేసులు పెడతాం, లోపలేస్తామని ఇంకో రాజకీయ పార్టీ చెప్పే ధైర్యం ఎక్కడా చేయదు. ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఇదంటే ఒక విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించడమే, ఈ దేశంలోని చట్టాలని అన్నింటినీ అవహేళన చేయడమే అని వాళ్ళంతా ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలా ఇదిగో మేము బుక్ రాసుకున్నాం, ఇదో రెడ్ బుక్ రాజ్యాంగం, ఒక రెడ్ బుక్ అని వైసీపీ వాళ్ళు అని ఉంటే ఏది 2019-24 మధ్య అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో లేకుండా చేయాలి, ఈసీ వెంటనే బ్యాన్ చేయాలి, రాజ్యాంగాన్ని ధిక్కరించిన పార్టీ అని కూడా అని ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు యథేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చూడడానికి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది విజయవాడలో. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో గాని, లోకేష్ గారు మంత్రి హోదాలో గాని, తెలుగుదేశం పార్టీ నాయకుడు హోదాలో గాని ఈ రోజు వరకు దాన్ని ఎవరన్నా సందర్శించారు తెలుగుదేశం పార్టీ నాయకులు? చెప్పండి. తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ తరపున గాని, ప్రభుత్వం తరపున గాని, ప్రభుత్వం వచ్చి దాదాపు 9 నెలలు అయింది. అంబేద్కర్ గారి కార్యక్రమాలకు సంబంధించి ఎవరైనా ఎక్కడ ఘనంగా చేస్తారు? అక్కడికి వెళ్ళి చేయాలి. ఎందుకంటే అది భారతదేశానికి ఒక ప్రైడ్. విజయవాడ మహానగరంలో 125 అడుగులు అంబేద్కర్ గారి విగ్రహం అనేది ప్రైడ్. అంతకంటే ఇంకా రాష్ట్రంలో ఇంకెక్కడ పెద్ద కార్యక్రమం చేయడానికి ఉండదు. అంబేద్కర్ గారు చేయాలంటే ఫస్ట్ అక్కడ కార్యక్రమం చేయాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఎప్పుడన్నా చేసిందా? ఈ ప్రభుత్వం వచ్చినాక చేయలేదు అని అంటే వాళ్ళకి అంబేద్కర్ గారు అంటే వాళ్ళు అగౌరవంగా చూస్తున్నారు, వాళ్ళతో అంబేద్కర్ గారిని ఏదైతే దూరంగా చూస్తున్నారు, ఆయన రాజ్యాంగంతో మాకు పర్లేదనే కదా దానికి అర్థం. ఒక ముఖ్యమంత్రి వెళ్ళాలి కదా సార్, అది ఎవరైనా కట్టొచ్చు. ఇప్పుడు సచివాలయం చంద్రబాబు నాయుడు కట్టినా జగన్ గారు వెళ్ళరా దానికి? అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక అసెంబ్లీ కట్టిన వెళ్ళలేదా? లేదంటే రోజు స్కూల్లో జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన స్కూల్లోకి వెళ్ళి లోకేష్ వెళ్ళరా? లోకేష్ అదే స్కూల్లోకి వెళ్తున్నాడు కదా. మరి జగన్ గారు కట్టిన ఋషికొండలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చూసి వచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఏదైతే అక్కడ 125 అడుగుల విగ్రహానికి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళాలా? పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు వెళ్ళాలా? దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. ఎందుకంటే అది ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు సొంతం కాదు. ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్రైడ్ అది. ఆంధ్రప్రదేశ్ కి ఒక ప్రైడ్. అట్లాంటి దానికి పోలేదంటే వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, ఈ రాష్ట్రంలో మాకు అంబేద్కర్ గారితో పని లేదు, నారా లోకేష్ తోనే పని. ఆయన రాజ్యాంగాన్ని మేము అమలుపరుస్తాం. మాకు అంబేద్కర్ గారు ఎవరు, ఆయన విగ్రహం దగ్గర కూడా మేము చూడం, ఆ విగ్రహం అవసరమైతే దాన్ని ధ్వంసం చేసేస్తాం అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఓపెన్ గానే చెప్తున్నారు. ఇది చాలా ప్రమాదం ప్రజాస్వామ్యానికి. ఖచ్చితంగా దీన్ని ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా దీని మీద పోరాడాల్సినటువంటి అవసరం ఉంది.